వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. మీరు చూస్తున్నారు మోడల్ పేపర్ 4లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మిగతా సబ్జెక్ట్స్కి, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్స్కి తేడా ఏంటి అని అంటే ఎగ్జామ్స్లో కీవర్డ్స్ మెయిన్ సింగిల్ వర్డ్స్ రాసినా కూడా 2 మార్క్స్ అంటే 2 వర్డ్స్ కీవర్డ్స్ రాయగలిగితే యూ కెన్ స్కోర్ ఈజీలీ. పెద్ద పారాగ్రాఫ్లు రాయాల్సిన అవసరం లేదు ఫిజికల్ సైన్స్లో, అది గుర్తుపెట్టుకోండి. సో అలాంటి కీవర్డ్స్ మనం ఏమేంటి అనేది చూస్తూ ఉందాం. మ్యాటర్ మనకి ఇక్కడ నేను చూపించింది మొత్తం మీరు రాయాలని కాదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇక్కడ నేను చేస్తున్న ప్రయత్నం ఇది. దాంట్లో ఏవైతే మనం హైలైట్ చేసుకుంటున్నామో ఆ వర్డ్స్ అనేవి తప్పనిసరిగా ఉండేటట్టుగా చేసుకోండి. యూ విల్ గెట్ గుడ్ స్కోర్. సో మూవింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద టూ అగైన్ టూ? సో చూడండి, ప్రాపర్టీస్ అనేవి ఏదైనా సరే మనకి 2 మార్క్స్ అంటే 2నే అడుగుతున్నారు. 2 properties of carbon which lead to the huge number of carbon compounds we see around us. కార్బన్ లేని జీవితమే లేదు, కార్బన్ లేని ప్రపంచమే లేదు. ప్రతి దాంట్లో మీరు ఏదైనా తీసుకోండి, మన బాడీలో ప్రతి పార్ట్, మనం చూస్తున్న క్లాతింగ్, ఫుడ్, స్టోన్స్, వుడ్, ప్రతి దాంట్లో లిక్విడ్స్, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో కార్బన్ ఉంది. సో ఈ కార్బన్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. అలా కాంపౌండ్స్ని ఫామ్ చేయడానికి దానికి ఉండేటటువంటి మెయిన్ ప్రాపర్టీస్, ఏ ప్రాపర్టీస్ వల్ల అది చేయగలుగుతుంది అని అంటే 2 రాయమన్నారు. ఫస్ట్ వన్ క్యాటినేషన్. క్యాటినేషన్ అంటే ఏంటి? ఇక్కడ బొమ్మ చూడండి, మీకు చైన్ లాగా ఉంది, పెద్ద చైనే. సో క్యాటినేషన్ అంటే ఏంటి అని అంటే కార్బన్ ఇంకొక కార్బన్తో ఇట్లా లింక్ ఒక చైన్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది స్ట్రైట్గా ఉండొచ్చు, లేదా బ్రాంచెస్గా ఉండొచ్చు, లేదా కంప్లీట్ అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లాగా ఉండొచ్చు. సో ఎలా అయినా ఉండొచ్చు, ఇది అని లేదనమాట. ఎన్ని కార్బన్లు అయినా కలవచ్చు. అలాగే కార్బన్కి మధ్య డబుల్ బాండ్లు ఉండొచ్చు, ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు. సో ఇలా కార్బన్కి ఉన్నటువంటి లక్షణం లాంగ్ చైన్స్ ఫామ్ చేయడం, అలాగే బ్రాంచెస్ ఫామ్ చేయడం, అలాగే ఏమంటాం దీన్ని, ఇలా క్లోజ్డ్గా సర్కిల్స్ లాగా ఫామ్ చేయడం, ఇలాంటివన్నీ కార్బన్కే సాధ్యం. అందువల్ల అవి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. అలాగే ఇంకా వేటితో కలుస్తుందో తెలుసా? అది హైడ్రోజన్తో కలుస్తుంది. హాలోజన్స్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లాంటి వాటితో కలుస్తుంది. ఎక్కువగా ఆక్సిజన్ కలుస్తుంది. హైడ్రోజన్, ఆక్సిజన్లతో ఇక చెప్పేదే లేదు. హైడ్రోజన్తో కలిస్తే హైడ్రోకార్బన్, హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిస్తే కార్బోహైడ్రేట్స్, రకరకాల కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. అలా ఫామ్ చేయడానికి ఫస్ట్ ప్రాపర్టీ ఇలా బ్రాంచెస్, చైన్స్ ఇలా ఫామ్ చేయడం అనమాట. దిస్ వన్ ఈజ్ సైక్లిక్. సో ఇలా ఫామ్ చేసేటటువంటి ఈ ప్రాపర్టీని మనం క్యాటినేషన్ అంటాం. సో ఇప్పుడు నేను చేసిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీరు రాయాల్సిన పని లేదు కదా, సింపుల్గా ఈ వర్డ్ రాస్తే చాలు. దెన్ వాట్ ఈస్ టెట్రావాలెన్సీ? టెట్రా ఫర్ 4, టెట్రా అంటే 4, వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ. సో దీనికి వ్యాలెన్సీ ఎంత ఉంది అని అంటే 4 ఉంది. అంటే కార్బన్కి 4 వ్యాలెన్సీ ఉంది. మీరు ఎక్కడ కార్బన్ తీసుకున్నా కూడా దాని చుట్టూ 4 బాండ్స్ ఉండాలి. ఎలా కార్బన్ ఇలా ఉండొచ్చు, లేదా కార్బన్కి మధ్యలో ఇప్పుడు ఈ కార్బన్కి 3 అయినాయి, 4 ఇలా ఉండొచ్చు, లేదా కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు. ఇవి హైడ్రోజన్తో ఫిల్ అయిపోవచ్చు, లేదా క్లోరిన్తో ఫిల్ అయ్యవచ్చు, లేదా ఆక్సిజన్తో ఫిల్ అవ్వచ్చు. సో ప్రతిదానికి ఆక్సిజన్తో ఉంటేనేమో డబుల్ బాండ్ ఉండాలి, క్లోరిన్ అయితేనేమో సింగిల్ బాండ్ ఉండాలి, హైడ్రోజన్ అయితే సింగిల్ బాండ్ ఉండాలి, కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉండొచ్చు, కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు. ఏదైనప్పటికీ అరౌండ్ కార్బన్ ఎన్ని బాండ్స్ ఉండాలి అని అంటే 4 కోవాలెంట్ బాండ్స్ని అది ఫామ్ చేస్తుంది. కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇన్ ఫార్మింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఈజ్ నథింగ్ బట్ టెట్రావాలెన్సీ. సో మీరు ఆన్సర్లో ఏమేమి రాస్తే సరిపోతుంది చెప్పండి ఈ క్వశ్చన్కి? 1 క్యాటినేషన్, 2 టెట్రావాలెన్సీ, ఇనఫ్. 2 వర్డ్స్ రాయండి, 2 మార్కులు తీసుకోండి.
జస్ట్ ఇదంతా కూడా మీకు ఈ డయాగ్రామ్ కావచ్చు లేదా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అర్థం కావడం కోసమే. నెక్స్ట్ రైట్ ఎనీ, అగైన్ 2 మార్క్సే కాబట్టి మన వాళ్ళు చూడండి ఎంత మంచిగా క్లియర్గా చెప్తున్నారు మీకు కూడా 2 అని. అప్లికేషన్స్ ఆఫ్ లెన్సెస్. లెన్సెస్ ఎక్కడెక్కడ వాడతారు మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చూడండి, కళ్ళజోళ్ళు పెట్టుకొని ఉంటారు, ఇలా కళ్ళజోడు పెట్టుకొని ఉంటారు కదా, లేదా తాతయ్యలు, నాన్నలు, అమ్మలు కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు కదా, ఐ గ్లాసెస్. దేనికోసం చెప్తారా ఈ ఐ గ్లాసెస్ అనేది? పర్పస్ నెంబర్ 1, మూడు రకాల డిఫెక్ట్స్ ఆల్రెడీ మీరు హ్యూమన్ ఐలో ఉంది కదా. మయోపియా డిఫెక్ట్, హైపరోపియా ఆర్ హైపర్మెట్రోపియా. దీన్నే హైపరోపియా అని కూడా అంటాం. అలాగే ప్రెస్బయోపియా. సో మెయిన్గా చిన్నతనంలో అంటే మీ వయసులో వచ్చేది మయోపియా. మయోపియా అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరవి కనిపిస్తాయి, అంటే దూరానివి బ్లర్గా ఉంటాయి అని అర్థం. హైపర్మెట్రోపియా అనేది దీనికి ఆపోజిట్లో ఉండేది. ప్రెస్బయోపియా అనేది ఏజ్డ్ ఫ్యాక్టర్ వల్ల మజిల్స్లో స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల వచ్చేది. సో మీరు పిల్లలుగా మీరు ఫేస్ చేసే ప్రాబ్లం మయోపియా. సో ఆ మయోపియాని పోగొట్టుకోవడానికి మనం వాడేది ఏంటి అని అంటే, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు, శుభ్రంగా ఒక గ్లాసెస్ ఇస్తాడు, అది పెట్టుకుంటాం. అంటే విజన్ని ప్రాబ్లం ఉంటే, డిఫెక్ట్ ఉంటే విజన్ కరెక్షన్ కోసం ఐ గ్లాస్ వాడతాం. అలాగే కొంతమంది వస్తువులు చూడటానికి భూతద్దాలు వాడతారు. భూతద్దం అంటాం కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ వల్ల ఏముంటుంది, చిన్నగా ఉన్న వస్తువుల్ని పెద్దగా చూడొచ్చు. సో మ్యాగ్నిఫైయింగ్ దాంట్లో వాడే లెన్స్ ఏమిటి అని అంటే కాన్వెక్స్ లెన్స్. మరి ఇక్కడ మయోపియాకి ఏం వాడతాము అని అంటే, వి యూజ్ మయోపియాకి వచ్చేసరికి వి యూజ్ కాన్కేవ్ లెన్స్, అండ్ హైపర్మెట్రోపియాకి వచ్చేసరికి కాన్వెక్స్ లెన్స్. మరి ఏజ్డ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే ప్రెస్బయోపియాకి బైఫోకల్ లెన్స్. సో ఇలా డిఫరెంట్ లెన్సెస్ వాడతాం. లెన్సెస్ విజన్ కరెక్షన్కి వాడతాం, ఆబ్జెక్ట్స్ని పెద్దదిగా చూడటానికి వాడతాం, అండ్ ఫోటోగ్రఫీ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్లో కూడా వాడతాం. అలాగే కళ్ళకి కాంటాక్ట్ లెన్సెస్ అని వాడుతుంటారు, అంటే కళ్ళజోళ్ళు పెట్టుకునే ఇది లేకుండా ఐరిస్ మీద అతికించుకునేట్టుగా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్లో కూడా కెమెరాలు ఉంటున్నాయి, వాటికి కూడా లెన్సులు ఉంటున్నాయి. సో చాలా చాలా చోట్ల టెలిస్కోప్స్లో వాడతారు. సో మెనీ యూజెస్. కానీ వాళ్ళు అడిగింది ఓన్లీ 2, విజన్ కరెక్షన్ రాసుకోండి, మ్యాగ్నిఫైయింగ్ ఆబ్జెక్ట్స్ రాసుకోండి, ఇనఫ్. 2 కదా అడిగింది. ఎక్కువ రాయగలిగితే ఓకే, వెల్ అండ్ గుడ్, అవసరం లేదు. 2 పర్ఫెక్ట్గా రాయండి, తప్పులు పోతే మళ్ళీ ఇబ్బంది. 1 కరెక్ట్గా రాసి 1 తప్పు రాశారనుకోండి, అనవసరంగా మార్క్ లాస్ అవుతారు. లేకపోతే 3 రాయండి, 3, 4 రాయండి, 2 రైట్ అయినాయి వాటిలో, సో యూ విల్ గెట్ 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సింపులే కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రెడిక్ట్ అండ్ రైట్ వై ద సిరీస్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ సర్క్యూట్స్. ఎందుకు సిరీస్ కనెక్షన్ అనేది డొమెస్టిక్ సర్క్యూట్స్లో వాడరు అనేది క్వశ్చన్. సో ఒకటి నేను ఇక్కడ డ్రా చేసి మీకు చూపిస్తాను అసలు సిరీస్ కనెక్షన్ ఎట్లా ఉంటుంది. సో ఒక బ్యాటరీ లేదా పవర్ సప్లై అనుకోండి. సో బ్యాటరీ నుంచి పవర్ వస్తూ ఉంటుంది, పెద్దది ప్లస్ చిన్నది మైనస్. వచ్చాము. సో ఇక్కడ ఒక బల్బు పెట్టేసాం, మధ్యలోకి వచ్చేసాం. ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టామనుకోండి, వచ్చాం. ఒక ఐరన్ బాక్స్ వాడుతున్నాం, ఐరన్ బాక్స్. ఇలా రకరకాల అప్లయన్సెస్ ఉంటాయి ఇంట్లో. బల్బ్ ఉంది, ఫ్యాన్ ఉంది, లేదా టీవీ కనెక్షన్ ఒకటి ఉంది, అలాగే మిక్సర్ ఉంది. ఇలా రకరకాల కనెక్షన్స్ ఒకవేళ సిరీస్ కనెక్షన్లో పెట్టామనుకోండి, సిరీస్ కనెక్షన్ కాబట్టి మనకి ఒక్క స్విచ్ గుర్తుపెట్టుకోండి, సిరీస్ కనెక్షన్ కాబట్టి. సో నేను ఇక అమ్మీటర్, వోల్ట్ మీటర్ లా ఇక్కడ వాడటం లేదేమి. సింపుల్గా కనెక్టింగ్ వైర్స్, ఒక స్విచ్, ఒక బ్యాటరీ, ఒక బల్బు, ఫ్యాన్, ఐరన్ బాక్స్, టీవీ, మిక్సర్, ఇవి వాడుతున్నాం. ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ స్విచ్ ఆపేసాం అనుకుందాం, ఇక్కడ స్విచ్ కనెక్షన్ తీసామని అనుకుందాం. వీటిలో ఏది పనిచేస్తుంది చెప్పండి?
బల్బు, ఫ్యాను, ఐరన్ బాక్స్, టీవీ, మిక్సీలో ఏదైనా పనిచేస్తుందా? పనిచేయదు. ఎందుకంటే అసలు కరెంట్ బ్రేక్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ సర్క్యూట్ ఏమైపోయింది? ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. నౌ ఇట్ ఈస్ ఓపెన్. స్విచ్ చేయండి. ఏది పనిచేస్తుంది చెప్పండి? ఏ వస్తువు పనిచేస్తుంది? అన్ని వస్తువులు పనిచేస్తాయి. ఒకటి కాదు, అన్ని వస్తువులు పనిచేస్తాయి సిరీస్లో ఉన్నాయి కాబట్టి. బట్ వీటన్నిటికీ సోర్స్ ఈ బ్యాటరీ ఒక్కటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 230 వోల్ట్స్ అనుకోండి. సో 230 వోల్ట్స్ సోర్సు ఇక్కడ ఉన్నవి మొత్తం కలిపి వాడుకుంటాయి గుర్తుపెట్టుకోండి. ఎందుకని? ఇవి మొత్తం ఒక ఇది ఈ 2 పాయింట్ల మధ్యలో ఉంటుంది. ఫ్యాన్ అంటే ఏ అండ్ బి అనే 2 పాయింట్ల మధ్యలో ఉంటుంది. ఫ్యాన్ బి అండ్ సి, ఐరన్ బాక్స్ సి అండ్ డి, టీవీ డి అండ్ ఈ, అండ్ మిక్సర్ ఈ అండ్ ఎఫ్. సో ఏ అండ్ బి మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, బి అండ్ సి మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, సి అండ్ డి మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వేరీ అయిపోతుంది. ఇచ్చిన పొటెన్షియల్ డిఫరెన్స్ని షేర్ చేసుకుంటుంది కూడా. సో ఓపెన్ సర్క్యూట్ అయితేనేమో ఏది పనిచేయదు. అలాగే పొర్రపాటున సర్క్యూట్ ఎక్కడైనా బ్రేక్ అయిపోయింది, వైర్ కట్ అయిపోయింది, మొత్తం ఆగిపోతాయి సిరీస్లో ఉన్నప్పుడు. అలా లేదా ఈ బల్బు ఫెయిల్ అయిపోయింది, ఫీజ్ బోర్డమో ఏదో అయిపోయింది, మిగతా మొత్తం ఆగిపోతాయి. సో అందుకని ఏం చేయరు? సిరీస్ కనెక్షన్ అనేది హౌస్ హోల్డ్ వాటిల్లో వాడరు. నాట్ ఓన్లీ ఇన్ హౌస్ హోల్డ్, నాట్ ఓన్లీ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్స్, వెహికల్స్లో కూడా సిరీస్ కనెక్షన్ వాడరు. ఎందుకంటే పొరపాటున సిగ్నల్ లైట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, వైర్ కనెక్షన్, హెడ్ లైట్ కూడా ఆగిపోతుంది. అందుకని ఎక్కడ కూడా వెహికల్స్లో కానీ డొమెస్టిక్ పర్పసెస్లో కానీ వీ డు నాట్ యూజ్ సిరీస్ కనెక్షన్. మరి ప్యారలల్ కనెక్షన్ వాడితే ఏమవుతుంది? ఇది మనం ప్యారలల్ కనెక్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, జస్ట్ మీకు అర్థం కావడం కోసమే. డోంట్ థింక్ అదర్వైజ్. ఒక బ్యాటరీ, సో దీని నుంచి పవర్ వస్తుంది. తర్వాత దీంట్లో ప్యారలల్ అన్నాం కదా, ఒక బల్బు, తర్వాత ఒక ఫ్యాను, తర్వాత ఒక టీవీ. సో ఇలా సర్క్యూట్లో మనం కలిపేస్తే మరి స్విచ్ పెట్టాలి అని అనుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్విచ్, ఇక్కడ ఒక స్విచ్, ఇక్కడ ఒక స్విచ్, ఇక్కడ ఒక స్విచ్. అంటే కరెంట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత స్ప్లిట్ అయిపోతుంది కరెంట్. దీంట్లో కొంత పార్ట్ వెళ్తుంది, దీంట్లో కొంత పార్ట్ వెళ్తుంది, దీంట్లో కొంత పార్ట్ వెళ్తుంది, మళ్ళీ మొత్తం వచ్చేసి ఈ బ్యాటరీలోకి వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఒకవేళ ఈ బల్బ్ ఫెయిల్ అయింది అనుకోండి, కరెంట్ ముచ్చటగా మిగతా రెండింటిలో ఉండే వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. లేదా ఈ బల్బ్ ఆపేయాలి, ఈ స్విచ్ ఒక్కటి ఆపేస్తే చాలు. లేదా ఫ్యాన్ ఆపేయాలి, ఈ స్విచ్ మాత్రమే ఆపేస్తే చాలు. టీవీ ఆపేయాలి, ఈ స్విచ్ మాత్రమే ఆపేస్తే చాలు. సో ప్యారలల్ కనెక్షన్ కనుక ఉంటే ఏ వస్తువు గుండా వెళ్ళే కరెంట్ ఆ వస్తువులో గుండా వెళ్ళిపోతుంది. మనం పవర్ కట్ చేయాలనుకున్నా కూడా ఆ వస్తువు వరకే కట్ చేయొచ్చు. ఏదైనా వస్తువు డ్యామేజ్ అయితే కూడా ఆ వస్తువు మాత్రమే పనిచేయకుండా ఉంటుంది, మిగతా అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇన్ ప్యారలల్ కనెక్షన్. ఇప్పుడు చెప్పండి, మనకి ఇంట్లో ఏ కనెక్షన్ కావాలి? సిరీసా, ప్యారలలా? ఎస్, యువర్ రైట్, సిరీస్. అంతేనా? ఏమైంది? సిరీస్ అయితే ఒకటి పోతే అన్నీ పోతాయి. కాబట్టి యూ డు నాట్ ప్రిఫర్ దిస్. మరి దేన్ని ప్రిఫర్ చేయాలి? ప్యారలల్ కనెక్షన్ని ప్రిఫర్ చేయండి. వెరీ గుడ్. సో మన ఆన్సర్ ఏం రాయాలో చూడండి. ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ అరేంజ్మెంట్, if one component fails, the circuit is broken, none of the components works. ఇది ఆన్సర్. సో సింపుల్గా సరిపోతుంది అది. లేదు సింపుల్గా ఇంకా మనకి పాయింట్స్గా రాయాలనుకోండి, ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఈ హైలైటెడ్, మిగతా మ్యాటర్ అంతా వద్దు. ఈ హైలైట్ చేసిన ఇఫ్ వన్ అప్లియన్స్ ఫెయిల్స్ ఆల్ స్టాప్ వర్కింగ్, ఒకటో పాయింట్. 2 పాయింట్, సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ అప్లియన్సెస్, వోల్టేజ్ గెట్స్ డివైడెడ్, నో ఇండిపెండెంట్ కంట్రోల్. ఏది కూడా ఏ ఒక్కదాన్ని మనం ఆపలేము, ఆపితే అన్నీ ఆపుకోవాలి. ఎప్పుడు? సిరీస్ అరేంజ్మెంట్ కనుక ఇస్తే. కాబట్టి సిరీస్ వాడకూడదు. ఇప్పుడు నేను హైలైట్ చేసిన పాయింట్ రాయండి, ముచ్చటగా మీకు స్కోర్ అనేది చేయగలుగుతారు. ఓకేనా? సింపుల్గా ఒక్క లైన్ లాగా రాయకండి, ఏది రాసినా కూడా 1-2 పాయింట్స్ లాగా రాయండి, 2 మార్క్స్ అయితే. ఓకే, సో మీకు బాగానే అర్థమైంది అనుకుంటాను. సో అర్థమైతే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ KRB సైన్స్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ we will meet you again in the next video.